అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే శివభక్తులందరికీ ఒక శుభవార్త. ఎందుకు శుభవార్త అన్నానంటే మేము కూడా శివభక్తులమే, కానీ ఇటువంటి పురాతనమైన శివాలయం ఈ ఊరు ఉడుమల్ల అనే గ్రామంలో ఉందని చెప్పి తెలియదు ఎవరికి. రాత్రి నేను తిరుపతిలో దర్శనం తిరిగి వచ్చాను. నేను వచ్చి తిరుపతిలో రాత్రి బస్ చేసినప్పుడు శివాలయం దగ్గరలో శివాలయం ఉందండి, చూడండి దర్శనం చేసుకుంటాను అన్నాను. దానికి చెప్పింది ఏంటంటే ఎక్కడో కాదండి, పలానా ఊళ్ళో పురాతన శివాలయం ఉంది, అక్కడికి వెళ్తే బాగుంటుందండి. ఎంత దూరం ఉన్నా మా అయితే హాఫ్ అన్ అవర్ జర్నీ అన్నారు. సరే అక్కడికి వెళ్దాం చెప్పి మా మనవడు పేరు కూడా శివన్, ఆ పేరు శివుని పెట్టాం. అంచేత దర్శనం కోసం ఎక్కడికి ఎందుకు ఇక్కడికి వెళ్దాం, పురాతనమైనటువంటి దేవాలయం అని ఇక్కడ వచ్చిన తర్వాత చూసిన తర్వాత నిజంగా ఆశ్చర్యపోయినాను. టెక్నాలజీ టెక్నాలజీ చూశాను. ఆ రోజుల్లో ఎప్పుడు కట్టారంటే 2600 సంవత్సరాల క్రితం కట్టిన గుడి. ఈవేళ 10 సంవత్సరాలు కట్టిన గుడి ఎలా ఉంటున్నామో చూస్తున్నాం. 2600 సంవత్సరాల క్రితం కట్టిన గుడి. మరి ఆ రోజు ఇంజనీర్ టెక్నాలజీ ఏంటో ఎవరికి అర్థం కాదు. ఆ సూర్యుడి కిరణాలు వస్తే రాముగారు పాదాల మీద పడతాయని చూపించారు. ఆ టెక్నాలజీ ఇప్పుడు ఉన్న ఇంజనీర్ చేయగలరా? నాకైతే డౌటే, చేయలేదు. ఇటువంటి టెక్నాలజీతో కట్టిన గుడి చాలా సంతోషంగా ఉంది. ఇవాళ చెప్పలేని ఆనందం నాకు. చాలా శివాలయాలు తిరిగాను నేను. రాష్ట్రంలో ఉన్నటువంటి శివాలయాల్లో 60 పెద్ద శివాలయం తిరుగుంటాను. కానీ ఎక్కడా లేని సంతృప్తి గుడివాడు కలిగింది. ఇవాళ ఇంకా టెక్నాలజీ, అప్పుడు ఉన్నటువంటి చరిత్ర, ఆ చరిత్ర పెద్దలు చెప్తూ ఉంటే చాలా ఆశ్చర్యపోయాం. ఇవాళ అందుకే ప్రేక్షకులందరికీ కూడా, అంటే ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా టీవీ ద్వారా మెసేజ్ ఇవ్వాలని అందరినీ కోరేది ఏంటంటే ఇటువంటి శివాలయాన్ని మన జీవితంలో చూడలేము. పురాతన శివాలయం, దానికి ఒక చరిత్ర ఉంది. అంచేత ఎవరైనా పక్క రాష్ట్రాలు ఏమైనా, ఏ రాష్ట్రం వాళ్ళు వచ్చినా, తమిళనాడు నుంచి వచ్చినా, కర్ణాటక నుంచి వచ్చినా, ఆంధ్ర నుంచి వచ్చినా, ఎవరు వచ్చినా తిరుపతి వచ్చిన వాళ్ళందరూ కూడా దయించి ఒక్కసారి దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకోమని ఈ వీడియో ద్వారా దర్శించుకుంటే, ఒకసారి దర్శించుకుంటే నేను ఎందుకు ఇచ్చాను మెసేజ్ అని మీరు అందరూ సంతోషిస్తారు. మీ జన్మ ధన్యం అవుతుంది. అంటే ప్రతి ఒక్కరు తిరుపతి ఎవరు వచ్చినా ఈ దేవాలయానికి వచ్చి దగ్గర తిరుపతికి హాఫ్ అన్ అవర్ జర్నీ వచ్చి దర్శనం చేసుకుంటే మీ జన్మ ధన్యం అవుతుందని చెప్పి మంచి మెసేజ్ ఇవ్వాలని నేను ఆలోచించి మాట్లాడాను. తప్పనిసరిగా వచ్చి చూడండి. నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఉందని చూడండి. అది చాలా స్వామివారి ఆశీర్వాదం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, పక్క రాష్ట్ర ప్రజలు కూడా స్వామివారి ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు.